మనము ఏం చెప్పుకున్నాం? 7 పాయింట్స్‌లోకి వచ్చేసాం. ఇన్ని రోజులు మనం చెప్పుకున్న మనలో ఉన్న విషయాలన్నీ గూడా ప్రతి ఒక్కదాన్ని గూడా సెపరేట్ చేసి మనలో ప్రతి ఒక్కదాన్ని విశ్లేషించుకుంటూ వచ్చాం. ఈ విశ్లేషణ అనేది మనము ఈ ఆధ్యాత్మిక దివ్య పయనములో అంటే ఒక ఆధ్యాత్మికము అనేది చేస్తున్నాము అంటే మన ఆత్మ యొక్క విశిష్ట స్థితిగతుల్ని మనం అవగాహన చేసుకుంటూ అనుభూతి పొందుతూ ఏ స్థాయిలో మనము ఎలా ఎదుగుతున్నాము, మన అవగాహన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఎలా ఉంటున్నాయి? ఎలా మనము మనం తెలుసుకుంటున్నామో, మనము మనం ఏ స్థాయిలో విశ్లేషించుకున్న స్థితిగతులలో ఈ సర్వ వ్యాపకాన్ని అవగాహన చేసుకుంటూ అంటే మన యొక్క సూక్ష్మ స్థితిగతుల అవగాహన స్థితి అనేది ఎలాంటి వివేకంగా మనం ప్రయాణిస్తున్నాము అనేది మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆ వివేకానికి ఆ సూక్ష్మమైన విన్యాసాన్ని అవగాహన అనుభూతి పొందే స్థితిగతులే స్వప్రకాశము స్వప్రకాశము సర్వ వ్యాపకము సర్వజ్ఞత సర్వశక్తి సంపన్నము స్థిత ప్రజ్ఞత సచ్చిదానందము సాక్షణ్యత్వము ఈ పదాలన్నీ మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ఎందుకు అంటే చాలామంది చాలా ఆధ్యాత్మిక మార్గాలలో స్థితప్రజ్ఞత, సర్వజ్ఞుడు, సచ్చిదానంద స్వరూపము, సాక్షి స్వరూపము ఇలాంటియన్నీ కూడా మనము వినే ఉంటాం. చాలా మాటల్లో వాళ్ళ గురించి ఆధ్యాత్మికంలో పయనం చేస్తున్న వాళ్ళ గురించి రకరకాల వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఆ పదాలకి అర్థాలు నిజమైన అవగాహన స్థితులు ఎలా ఉంటాయి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మామూలుగా దేహస్థితిలో ప్రయాణం కాకుండా లోపల ఆత్మ ప్రయాణంలో ప్రయాణిస్తున్న మన ఆధ్యాత్మిక స్థితిలో మనము ఈ ఈ విషయాలని ఏ స్థాయిలో అవగాహన దృష్టి పెట్టినప్పుడు ఏ స్థాయిలో అవగాహనలైనప్పుడు మనము ఆ స్థాయిల్లో రీచ్ అయి ఉన్నాము అనేది ఇక్కడ రీచ్ అవ్వటము అనేది మనము ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివాం. అక్కడ నుంచి ఇంటర్మీడియేట్ అంటున్నాం. కానీ మనలో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే జ్ఞానం వచ్చింది. మనలో వివేకం వచ్చింది. మనలో అనేక విషయాల గురించి ఏ విషయం ఏంటి అనే అజ్ఞానం లేకుండా ఒక జ్ఞానము ప్రతిదాన్ని మనకి మనమే విశ్లేషించుకోగలిగిన పరిస్థితులు. మనం అనుకుంటాము ఇది ఇది చదవగలుగుతున్నాం, అది చదవగలుగుతున్నాం, అలా ఉన్నాం, ఇలా ఉన్నాం అని అనుకుంటాం. కాదు. మనలో చదువుతో వచ్చే సూక్ష్మ గ్రాహ్యత అనేక విషయాల మీద అవగాహన స్థితిగతులని పట్టుకోవటము, తెలుసుకోవటము, ప్రతిదీ కూడా ఎవరన్నా ఏదన్నా చెప్తే అనుమానాలు, ఎవరన్నా ఏది చెప్తే అమ్మో ఇదేమవుద్దో, అది పోతే ఏమవుతుందో, ఇది పోతే మనం చదువుకొని వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎక్కడన్నా సంతకం పెట్టమంటే అమ్మో మేము పెట్టము అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగా అక్కడికెళ్ళి వాళ్ళేం జేస్తున్నారో, వీళ్ళేం జేస్తున్నారు, వీళ్ళు ఈ మాట జెప్పారు, ఇందులో ఎంతవరకు నిజముంది. ఇలా ప్రతి దానిలో గూడా వాళ్ళు లబలబలాడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఒక మనము చదువు అనే దానితో అనేక విషయాలని తెలుసుకొని, అనేక విషయాల యొక్క మన చుట్టూ ఉన్న అనేక హృదయాలలో ఉన్న ఆ వివేకాన్ని ఈ చదువుతో నేర్చుకోవటం, సబ్జెక్టులు, ఎగ్జామ్స్ రాయటం అనేది ఇదొక ప్రక్రియ. కానీ దానితో పాటు మనము ప్రతి సూక్ష్మాన్ని గూడా అవగాహన చేసుకునే స్థితిగతులకి ఎదిగామనమాట. అలాగే నేను ఎక్కువగా అంటూ ఉంటాను. కనీసం సూక్ష్మ స్థితిగతులను పట్టుకోవాలి అంటే, బాగా పట్టుకోవాలి అంటే గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉంటే
బాగా పట్టుకుంటారేమో అని నాకు కొన్నాళ్ళు అనిపించింది. కానీ దృష్టి దీని మీద కేంద్రీకరించిన వాళ్ళు చక్కగా పట్టుకుంటూనే ఉన్నారు. కాబట్టి నేను అంతకుముందు అనుకున్నది అంత కరెక్ట్ కాకపోవచ్చు అనుకున్నాను. కానీ అంతకుముందు అనిపిచ్చేది కొంచెం గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ సబ్జెక్ట్‌ని బట్టి చకచకా పట్టుకుంటున్నారు. కొంతమందికి ఏది ఎటు సాగాలో అర్థం కావటం లేదేమో అని అనిపిచ్చేది. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా సరళ సౌలభ్యం జేసేసాం. అంటే ఇంతకు ముందులాగా కాకుండా అంతకుముందు దాదాపు 2 ఇయర్స్ బ్యాకు చాలా కఠినంగానే ఉండేది సబ్జెక్టు. అది కరెక్ట్ కాదు అని దాన్ని మార్చుకుంటూ, మార్చుకుంటూ ప్రెజెంటేషన్ అనేది మార్చుకుంటూ సబ్జెక్ట్ అనేది అదే ఉంటుంది. కానీ ప్రెజెంటేషన్ వ్యూస్ అనేది మార్చుకుంటూ కొంచెం తేలికైన విషయాలుగా చెప్పుకుంటూ వస్తున్నామనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా క్యాచ్ చేస్తూ, లోపల ఆ ప్రకాశం అనేది మనం ఇది మాట్లాడామా, మాట్లాడలేదా అనేది లేకపోయినా లోపల ఆ ప్రకాశం అనేది ఉన్నది అందరిలో ఒక్కటే అనేది అర్థమైన తర్వాత మనకెలా ఉంటుంది అనంటే, ఆ ఆనందాన్ని అందరూ అనుభవిస్తున్నారు. ఆ మాటలు మాట్లాడొచ్చు, కానీ లోపలిది ఎదుగుతుంది అనేది అర్థమైన తరువాత ఉన్నది ఒక్కటే. అది ఈ జన్మతహా ఉన్న కొన్ని లక్షణాలే తప్ప, వాళ్ళ లోపల అవగాహన స్థితులు ఈక్వల్‌గానే ఉన్నాయి అనేది కొంతవరకు అర్థమైందనమాట. ఇప్పుడు మనము ఇదైనా సబ్జెక్ట్‌లో చెప్పుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఈరోజు స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత చెప్పుకుందాం. ఎంతవరకైతే అంతవరకు. లేదు ఇంకొకటైనా జెప్పుకోవచ్చు. స్వప్రకాశము అంటే స్వ అంటే ఏంటి? స్వ అంటే నేను, నువ్వు. అంటే మీరనే నేను చెప్పేది దాదాపు. నేను అన్నాను అంటే ఎవరికాళ్ళు నేను అని. స్వ అంటే నేను. స్వ అంటే ఆత్మ అనే నేను. నేను ఎలా ఉన్నాను? ఆత్మస్వరూపంగా ఉన్నాను. ప్రకాశము. ప్రకాశం నాలో ఉన్న ప్రకాశం ఏమైంది? జ్ఞానమయ్యుంది. అంటే నేనెలా ఉన్నాను? నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను. ఆత్మ అనే దానిని అది ఆ జ్ఞాన ప్రకాశంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకున్న స్థితిలోనే నేను ఉన్నాను అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది? ఎ ఎలా అనిపిస్తుంది? ఈ స్వప్రకాశాన్ని మనము ఎలా చెప్పుకోవచ్చు? ఇంతకుముందు స్వప్రకాశము అంటే ఏం జెప్తున్నాం? ఇంతకుముందు స్వప్రకాశము అంటే ఏం జెప్తున్నాం మనము? మనము దేహము యొక్క అవగాహనే స్వప్రకాశము. దేహంతో ఇలా జేయొచ్చు, అలా జేయొచ్చు అనే విషయాలు తెలుసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనం చేస్తూ ఉన్నాం. స్వ అంటే నేను, నా యొక్క ప్రకాశము అంటే నా లోపల ఉన్న అంతర్ముఖాత్మకమైన ప్రయాణాన్ని నన్ను నేను అవగాహన చేసుకున్న స్థితిగతులని నన్ను నేను అవగాహన చేసుకున్న స్థితిగతుల యొక్క అవగాహనే స్వప్రకాశము అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాం ఈ స్వప్రకాశంగా మనం? దేహస్థితిలో ఎలా ఉన్నాము? ఇంతకుముందు స్థూల దేహంగా మాత్రమే మనకు తెలుసు. ఈ స్థూల దేహంగా ఉన్నది ఎలా ఏర్పడింది అని చెప్పుకున్నాం. పంచభూతాల ద్వారా ఏర్పడింది. పంచభూతాలు యొక్క సమాహారం మనలో ఎలా ఉంది? మన చుట్టూ ఉన్నయన్నీ ఎలా ఏర్పడ్డాయి? వాటి వాటి యొక్క స్థితిగతులను బట్టి వాటి జీవన విధానాన్ని బట్టి అవన్నీ ఎలా ఉన్నాయి? అనే ప్రతిదాన్ని మనము తెలుసుకొని ఉన్నాం. దాని తర్వాత ఈ దేహము గాదు, దీన్ని నడిపిస్తుంది సూక్ష్మ దేహము అనే దాన్ని అంటే ఈ దేహము లోపలి దాని వైపు మనం దృష్టి పెట్టాం. దృష్టి పెట్టినప్పుడు మనకి ఆ సూక్ష్మ దేహం యొక్క విన్యాసాలను ఇంతకుముందు ఎప్పుడూ గూడా ఆ విన్యాసాలు మనకి అవగాహనలో లేవు. ఇప్పుడు ఈ సూక్ష్మ దేహ విన్యాసాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సూక్ష్మ దేహ విన్యాసాలు ఏమవుతున్నాయి? అది ఎలా మనకన్నీ చేరవేస్తుందో, మనకి ప్రతి దాని మీద దృష్టి పెట్టినప్పుడు అన్నీ మనకెలా తీసుకొస్తుందో
మనము వాటిని ఎలా కొన్నిటి నుంచి కంట్రోల్ జేస్తుందో, కొన్నిటి మీదకి వ్యామోహంగా తీసుకెళుతుందో అంటూ మనము ప్రతిదాన్ని పరీక్షించుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉంటున్నాం. అలాగే ఉన్న అనేక విషయాల తర్వాత మనము ఒక కారణంగా అంటే మనలో ఈ ఎదుగుదల అనేది సమత్వ భావనకి ఎదిగింది అనే అర్థాన్ని మనం తెలుసుకున్నాం. అలా మహాకారణంగా సర్వవ్యాపకంలో భావనాత్మకమైన అనేక హృదయాలతో లయమైన మహాకారణ స్వరూపంగా, ఆత్మ స్వరూపంగా ఎలా ఉన్నాము అనేది అర్థం చేసుకున్నాం. అలాగే మనసులో ఉన్న మనోస్థితి, బుద్ధి స్థితి, జ్ఞాన స్థితి, స్వస్వరూప స్థితిగా ఎలా ఉన్నాము అంటూ దేహస్థితి నుంచి స్వస్వరూపం. అలాగే గుణస్థితి, గుణాలు ఎలా ఉంది? తమో, రజో, సత్వగుణాలు త్రిగుణాతీతంగా ఎలాంటి స్థితిగతులలో మనము వాటి ప్రభావం నుంచి బయటపడవచ్చు. అరిషడ్ వర్గాలని ఎలా మనము జ్ఞానముతో వాటిని అధిగమించవచ్చు అనేది తెలుసుకున్నాం. తర్వాత మనము ఈ ఆధ్యాత్మిక పయనం చేసేటప్పుడు వర్తమాన కాలంలో ఆలోచించేదెలా, అన్ని విషయాలు భూత భవిష్యత్తును గూడా మనం వర్తమానంలోకి తెచ్చుకొని, ఎలా ఆలోచించాలి, ఎలా విషయ అవగాహన చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. తర్వాత అవస్థ అంటే ఈ దేహ స్థితిలో మనం ఎలా ఉన్నాము, ఆత్మస్థితిలో ప్రయాణం చేసేటప్పుడు ఈ అవస్థాత్రయంలో మనకి ఎలాంటి అవగాహన ద్వారా మనము ఆ స్థితిగతులను పొందుతున్నాము అనేది మనం తెలుసుకున్నాం. దాని తర్వాత వినయ, విశ్వాస, భావోన్నత, ప్రియత్వ స్థితిలో మనము విశ్వవ్యాపకత్వంలో మన హృదయం ఎలా ఉంటే, మనము ప్రతి హృదయాన్ని గూడా ప్రతిస్పందనాత్మకంగా లయమయ్యి, మన సర్వవ్యాపక స్థితి ఎలా పెంచుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. తర్వాత అలాగే అలాంటి స్థితిలో ఉన్న మనము సర్వవ్యాపకంలో ఉన్న జ్ఞానాన్ని శృతి, స్మృతి, స్ఫుర ప్రకటితంగా సమస్తము నుంచి కిందకి దాన్ని విశ్వ కళ్యాణ భావనగా ఎలా అందరికీ మనం అందించవచ్చు? ఎలా మనము ఆ జ్ఞానాన్ని అందించవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలా మనము ఈ స్వప్రకాశము అనేది ఎలా ఉంది? ఎలా మనము విశ్వవ్యాపకత్వంలోకి ప్రయాణిస్తాము? అనేది తెలుసుకునేందుకు ఇప్పుడు ఆత్మ అనేది ఎలా ఉంది? ఈ స్వప్రకాశంగా. మనం అనేది ఎలా ఉన్నాము? అంటే మనం ఎలా ఉన్నాము? మనం ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్ని విశ్లేషించుకుంటూ, తెలుసుకుంటూ ఒక్కొక్క దాని వైపు దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే మనలో అంటే నాలో ఉన్న నేను నా వివేకాన్ని అంటే నా వివేకాన్ని ఏమంటున్నాను? ప్రకాశము అంటున్నాను. అంటే ఈ ప్రకాశం ఏమయ్యుంది? జ్ఞానమయమై ఉంది. అంటే నాలో ఉన్న ఈ జ్ఞానమే ప్రకాశంగా ఉంది. నాలో ఉన్న ఈ ప్రకాశమే జ్ఞానంగా ఉంది. కాబట్టి నేను ప్రతి విషయాన్ని నేను లోపల ప్రయాణం చేస్తూ ప్రతి విషయాన్ని మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తున్నాను. కానీ ఆత్మ స్వరూపం ఎలా ఉంది? నువ్వు తెలుసుకోవాలి అనుకున్న ఆత్మ స్వరూపం ఎలా ఉంది? సమస్తము తానై, ప్రతి స్వరూపము తానై, సమస్త విశ్వములో ఉన్న జ్ఞానమే తానై, ప్రతి ఒక్క స్వరూపం యొక్క అవగాహన కలిగి ఉంది. నేనెలా ఉన్నాను? మీరెలా ఉన్నారు? ఆహ్, అమి అన్నీ సమస్తములో ఉన్న ప్రతి రూపము అంటలు. రూపముల్లో గూడా స్వరూపాలుంటాయి. ప్రతి స్వరూపం యొక్క అవగాహన కలిగి సమస్తాన్ని తన యొక్క అవగాహన ద్వారానే ఉన్న జ్ఞా జ్ఞానమయమైన ప్రకాశంగా ఉంది. అంటే ఎలా ఉంది? అనేకమైన జ్ఞానాల సమాహారమైన స్వరూప స్థితిలో ఉన్న అనేక జ్ఞానాల సమాహారంగా జ్ఞాన ప్రకాశాలు అనేక జ్ఞాన ప్రకాశాల సమాహారంగా ఉన్న సమస్తమైన ఆత్మ స్వరూపాన్ని స్వప్రకాశ స్థితిలో ఉంది. అంటే దాని స్టాండర్డ్ అది. మన స్టాండర్డ్ స్వప్రకాశము అంటే అది ఎలా ఉందో అలా ఉన్న దాని గురించి ఒక్కొక్క మెట్టు మన స్వప్రకాశాన్ని
నిరంతరము పెంచుకుంటూ ఉన్నాం. మనం ప్రయాణం చేసే ఈ అనంతంలో అది నిరంతరము గూడా స్టెప్ బై స్టెప్పు, స్టెప్ బై స్టెప్పు, స్టెప్ బై స్టెప్పు అది ముందుకు వెళుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంగా మనము ముందుకి ప్రయాణం చేస్తూ స్వప్రకాశము అనేదాన్ని నిరంతరము గూడా మనం చెప్పుకున్నాం. స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణాలు ఈ త్రిపుటులు అనేయి ఎలా ఉంటాయి అంటే ఇవాళ కొద్దిగా అర్థమవుతుంది. రేపు స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణాలు అనేది అనంతమైన స్థితిలో అర్థమైనప్పుడు నువ్వే ఆశ్చర్యంగా జూస్తావు. ఇంతకుముందు సబ్జెక్ట్ జెప్పినప్పుడు ఎంతవరకు అర్థమైంది? ఈ వీటిట్లో ప్రతి ఒక్కటి గుణాలు గూడా అంతే. ప్రతి ఒక్కటి గూడా ఇప్పుడు మనకర్థమయ్యేది ఒకటో తరగతిలో అర్థమైనంతే అర్థమైద్ది. మనము ఒక్కొక్క అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ రెండో తరగతిలో స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణ తత్వం అర్థమైంది. సేమ్ ఇవే సబ్జెక్టులు ఒక్కొక్క తరగతి మనం గట్టెక్కే కొద్దీ కొన్ని సూక్ష్మాలని పట్టుకుంటూ, మన అవగాహనలు పెంచుకుంటూ, మన విన్యాసాన్ని పరిపూర్ణమైన ఆత్మ ఏ ఎలా మన ఆత్మ అనేది ఎలాంటి అనంతమైన అవగాహనలు కలిగి ఉందో, మన ఈ యొక్క ప్రయాణం గూడా, మన స్వప్రకాశము గూడా ప్రతి సృష్టి, స్థితి, లయలని అవగాహన సృష్టి, స్థితి, లయలంటే నిరంతరము జరుగుతూనే ఉంటాయి. అంటే మన అవగాహనలు గూడా నిరంతరము పెరుగుతూనే ఉంటాయి. అలాంటి స్థితిగతులలో మన స్వప్రకాశాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. తర్వాత ఎప్పుడైతే మనలో ఈ అవగాహన స్థితిగతులు పెరుగుతూ ఉంటాయో, మనలో ప్రకాశత్వము, మనలో వ్యాపకత్వము, ప్రకాశము అనేది మనము 10థ్ క్లాస్‌కొచ్చేసరికి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా పైకి చదువులకెళ్ళేసరికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అలాగే మనము అనేక విషయాల అవగాహన చేసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, మనలో ఈ ప్రకాశం యొక్క స్థితి పెరుగుతుంది. ప్రకాశత్వము పెరుగుతుంది. దానినే వ్యాపకత్వము. అంటే ఎలా ఉంటుంది వ్యాపకత్వం అంటే, మనము 10 మందితో సబ్జెక్ట్ బిగిన్ చేసాం. ఈరోజు 300 మంది, 400 అంటే ఎలా పెరుగుతుంది మన వ్యాపకము? సంఖ్యలో పెరుగుతూ ఉంది. ఆ ప్రకాశ స్థితి గూడా అలాగే అనేక స్వస్వరూపాల సమాహారంగా మనము అవగాహన స్థితిగతులు పెంచుకుంటూ ఉన్నప్పుడు, మనలో ఉన్న ప్రకాశ స్థితి, మనలో ఉన్న వ్యాపకత్వం పెరుగుతుంది. అంటే మన ఆరా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. అదే దానినే సర్వ వ్యాపకములో ఉన్న మన ప్రకాశ స్థితి, మన వ్యాపకము అని అనుకోవచ్చు. సర్వ వ్యాపకం ఎలా ఉంది? సర్వ వ్యాపకం ఏదైతే స్వప్రకాశంగా తనని తాను సమస్తము అర్థం చేసుకున్న పరిపూర్ణమైన స్వరూపాల యొక్క అవగాహనాత్మకంగా ఆత్మ ఉందో దాని యొక్క అనంతమైన వ్యాపకము అనేది సర్వవ్యాపకంగా సర్వము వ్యాపించి ఉంది. అంటే అది సర్వము జ్ఞానమయమై ఉంది. సర్వము ప్రకాశమయమై ఉంది. సర్వము కూడా వ్యాపించి ఉంది. ఆ ప్రకాశము అనేది. అంటే తనని తాను పూర్తి పరిపూర్ణ జ్ఞానంతో ఉంది ఆత్మ. కాబట్టి అది సర్వము కూడా వ్యాపించి ఉంది. అందులో మన వ్యాపకత్వము అనేది ఎలా ఉంది? కొంత కొంత ఒక్కొక్క స్టెప్పు తెలుసుకుంటున్న మన వ్యాపకత్వము, మన ప్రకాశాన్ని, స్వప్రకాశాన్ని పెంచుకునే కొద్దీ మన యొక్క సర్వ వ్యాపకంలో మన వ్యాపకత్వాన్ని గూడా మనం పెంచుకుంటూ ఉంటామనమాట. ఇలా మన ఈ ప్రయాణము అనేది సర్వవ్యాపకంగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సర్వవ్యాపక అవగాహనలు కూడా మీకు ఈ స్వప్రకాశంగా ఎన్నో అవగాహనలు వస్తూ ఉంటాయి. ఇది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే సర్వవ్యాపకం గురించి గూడా అనేకమైన అవగాహనలు అంటే మీ దృష్టి అంటే మీకు చెప్పాను ధ్యానం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు దర్శించుకోవటం అలవాటవుతుంది. మీ లోపల బిగించేస్తారు. మీ లోపల ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానమయ్యి చిన్నగా శ్వాసని వదిలేసి శ్వాస స్థితమవుతుంది. బిందువైపోతుంది. అప్పుడు నీ లోపల దాన్ని దర్శిస్తూ ఉంటా. అలా లోపల దర్శిస్తూ
నువ్వు కొంత ఎదిగే కొద్దీ లోపల నుంచి వెలుపలికొస్తావు. వెలుపల అంటే నీ వెనక, ముందు అంతటిని గూడా నీవు దర్శించి అంటే నీ దృష్టికోణము ఎలా మారింది? నీ లోపల నుంచి వెలుపలికి వచ్చింది. వెలుపల అంటే బాహ్య స్థితి అని గాదు. లోపల అంతర్ముఖాత్మకంగా అవగాహన. బాహ్య స్థితి అంటే నీకు ఎనక అనేది ఎట కనపడుద్ది? కనపడదు. కళ్ళు ముందుంటే ముందే కనపడుద్ది. కానీ నీ లోపల అంతర్దృష్టి అనేది నీ చుట్టూ అంతా కూడా ఏది అడ్డం ఉన్నా, ఏది అడ్డం లేకపోయినా మొత్తం అంతటిని దర్శించగలిగిన దృష్టి అనేది ఏర్పడుతుంది. ఆ దృష్టి అనేది నీ యొక్క ప్రకాశత్వము, స్వప్రకాశత్వము ఎంతైతే ఉంటుందో, ఆ అవగాహన స్థితిగతులు ఎంతవరకైతే ఉంటాయో, అంతవరకు ఆ స్వప్రకాశ వ్యాపకత్వము అనేది పెరుగుతూ నీ దృష్టికోణం నిన్ను నీ లోపల, వెలుపల అంటే సర్వవ్యాపకములు అంటే నీ అంతరము. సర్వవ్యాపకం అంటే నీ అంతరమే. అంటే అనేక హృదయాల సమాహారము. ఆత్మస్థితి, ఆత్మ ప్రకాశాన్ని నువ్వు దర్శించగలిగిన స్థితిలో అంటే దర్శించటము అంటే కొంతమందికి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. చాలా వరకు మీ హృదయ స్థితిలో అవగాహన స్థితిగతులు పెరుగుతాయి. అలా అవగాహన అనుభూతాత్మకంగా సర్వవ్యాపకాన్ని అర్థం చేసుకుంటారు. సర్వవ్యాపకంలో మనము ఎన్నో విషయాలని చేస్తూ ఉంటాం. సర్వవ్యాపకంలో మనము ఎన్నో విషయాలని చేస్తూ ఉంటాం. అంటే విశ్వవ్యాపకత్వంలో మన యొక్క ప్రయోజకత్వం ఎప్పుడైతే విశ్వవ్యాపకత్వము, సర్వవ్యాపకత్వంని మనం అవగాహన చేసుకుంటామో, మన ప్రయోజకత్వం గూడా అంటే విశ్వ కళ్యాణ భావనగా అంటే ఎలా ఉంది మన సోలు? ఇంతకుముందు ఇండివిడ్యుయల్‌గా ఉన్నదల్లా ఇప్పుడెలా అయింది? చాలా పెద్ద ప్రకాశవంతంగా అనేక సోల్స్ యొక్క సమాహారంగా అయింది. అయినప్పుడు విశ్వములో అనేక పనులు చేయటానికి కూడా ఈ సోల్స్ ప్రతిమాయన్నీ మనతో సమాహారమైన వాటి యొక్క పనులన్నీ గూడా అది చేస్తూ ఉంటుంది. సర్వవ్యాపకంలో ఉన్న ఆ పనులు అన్నీ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉన్న అది ఏమవుతుంది? విశ్వ కళ్యాణ దాని హృదయం ఎలా ఉంటుంది? వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంగా అది ఉంటుందన్నమాట. కాబట్టి దాని హృదయము దాని యొక్క స్పందన, ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి? ప్రతిదీ తానై ఉన్నాను అనే స్పందన కలిగి ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క వ్యాపకత్వ స్థితిని పెంచుకుంటూ, అవగాహన పెంచుకుంటూ, మన దృష్టికోణాన్ని అంతర్ముఖాత్మకమైన దృష్టికోణంగా నిన్ను నువ్వు దర్శించుకోవటం, నీ యొక్క జ్ఞాన ప్రకాశాన్ని అవగాహనాత్మకంగా దర్శించుకోవటం అనేది మనం మొదలు పెడతాం. అంటే మన అవగాహనలు అనేయి మన వివేకాన్ని అంటే అనేకమైనవి విశ్లేషించుకుంటూ ప్రయాణిస్తున్న మనము మనలో దాన్ని దర్శించే కోణాన్ని గూడా పెంచుకుంటూ ఉంటాం. తర్వాత